హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చికెన్తో పకోడీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. అంతకంటే ముందు గైస్, మీరు ఎవరైనా నా ఛానల్లో ఫస్ట్ టైం వచ్చినట్లయితే, నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, ఇట్ మీన్స్ లాట్. ఫస్ట్ నేనైతే ఒక బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఇది నేను 200 గ్రామ్స్ అలా తీసుకున్నాను. బోన్లెస్ చికెన్ చిన్నగా ముక్కలు కోసుకొని దాంట్లోని ఒక నిమ్మకాయ హాఫ్ కట్ చేసుకొని నిమ్మకాయ జ్యూస్ వేసుకున్నాను. తర్వాత ఒక 1.5 స్పూన్ వచ్చేసి నేను ఇక్కడ కారం యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 1 స్పూన్ దాకా యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక 1 స్పూన్ ధనియాల పొడి, ఇంకా 1 స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకుంటున్నాను. మనకి చికెన్ పకోడీ కదా, కొంచెం మసాలాలు, కారం, ఉప్పు కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత నేను ఇక్కడ 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. చూసారు కదా. తర్వాత నేను ఇక్కడ 1.5 స్పూన్ శనగపిండి, ఇంకా 1.5 స్పూన్ వచ్చేసి బియ్యం పిండి కూడా యాడ్ చేసుకుంటున్నాను. పిండిలు అనేవి మీరు మరీ ఎక్కువగా యాడ్ చేసేసుకోకండి. జస్ట్ పీస్కి కోట్ అయినట్టు వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా పిండిలు వేసుకుంటే కూడా అంతగా బాగోదు. తర్వాత కరివేపాకు ఇంకా కొత్తిమీర కూడా వేసుకొని నేను ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. మనకి దీనికి వాటర్ ఎక్కువగా అవసరం పడదు, వాటర్ వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 1 స్పూన్ దాకా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత నేను ఇక్కడ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకున్నాను. మీకు వద్దు అనుకుంటే అది స్కిప్ చేసేయచ్చు. చూసారు కదా, నేను ఇక్కడ ఒక 1 స్పూన్ దాకా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. వాటర్ ఎక్కువగా వేసేసుకోకండి, జస్ట్ ఒక 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మనకు తెలుస్తుంది కదా. జస్ట్ ఒక 1 స్పూన్ దాకా వాటర్ వేసుకొని నీట్గా మిక్స్ చేసేసుకొని ఇది మనం 30 మినిట్స్ దాకా మ్యారినేట్ చేసుకోవడానికి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మీ దగ్గర టైం లేకపోతే జస్ట్ అలాగే వేసేసుకోవచ్చు. ఒక టైం ఉంటే మాత్రం 30 మినిట్స్ అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి కలుపుకున్న తర్వాత. చూసారా, 30 మినిట్స్ తర్వాత నేను బయటకు తీసి ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. తర్వాత కళాయిలో కొంచెంగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కలుపుకున్న చికెన్ మొత్తం ఒక్కొక్క పీస్ లో ఫ్లేమ్లోకి మార్చుకొని నేను ఇక్కడ వేసుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఆయిల్ అనేది బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని మనం చికెన్ పీసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి. మనం ఈ చికెన్ పీసెస్ అనేవి మీడియం టు లో ఫ్లేమ్లోకి మార్చుకుంటూ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టి అసలు ఫ్రై చేసుకోకండి. మనకి అలా ఫ్రై చేసుకుంటే లోపల సరిగ్గా ఉడకదు. సో ఇక్కడ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చికెన్ అనేది నీట్గా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, నీట్గా క్రిస్పీగా వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకు తెలిసిపోతుంది కదా క్రిస్పీగా వచ్చిందో లేదో. అలా క్రిస్పీగా మంచి కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టేసుకోవాలి. నేనైతే ఇక్కడ పేపర్ నాప్కిన్ టిష్యూ మీద వేసుకున్నాను, ఆయిల్ అంతా కొంచెం అబ్జర్వ్ చేసుకోవడానికి. చూసారు కదా, క్రిస్పీగా వచ్చినంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి బయట క్రిస్పీగా ఉండి లోపల సాఫ్ట్గా ఉండి చాలా బాగుంటుంది. మీరు డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. సో ఫ్రై చేసుకున్న చికెన్ మొత్తం తీసి పక్కకు పెట్టేసుకున్నాను. చూసారు కదా, అలా నీట్గా ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకోవాలి. బయటంతా క్రిస్పీగా, లోపల మనకి కొంచెం సాఫ్ట్గా బాగుంటుంది. చూసారు కదా, బాగా క్రిస్పీగా ఫ్రై అయింది. తర్వాత లాస్ట్లో అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కాజు ఇంకా స్లిట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ ఫ్రై చేసుకుని అలా పైన వేసుకున్నాను నేను, జస్ట్ చూడడానికి బాగుంటుంది అని. చికెన్ పకోడీ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.